ఈరోజు మనం ముందున్న కథ ఒక రకమైన థ్రిల్లర్ లాంటిది. అదు. ఒక రాజు తన దగ్గరున్న బెస్ట్ సోల్జర్స్లో ఒక 3000 మందిని తీసుకుని ఒక వ్యక్తిని వేటాడుతున్నాడు. ఆ వ్యక్తేమో ప్రాణభయంతో అడవుల్లో కొండల్లో దాక్కుంటున్నాడు. కాని ఒక రాత్రి మొత్తం సీన్ రివర్స్ అవుతుంది. అవును, కథ మొత్తం తలక్రిందులవుతుంది. వేటాడేవాడే వేటగాడి చేతికి చిక్కుతాడు. మనం సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. దావీదు తనను చంపాలని చూస్తున్న సౌలు రాజు ప్రాణాలను కాపాడతాడు. ఇది చాలా కీలకమైన ఘట్టం. శత్రువు మన చేతిలో చిక్కినప్పుడు అతడిని వదిలేయడం, దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటి? అది కేవలం దయాగుణమా లేక అంతకు మించిన వ్యూహమా? ఖచ్చితంగా ఇది కేవలం దయాక్షమ గురించిన కథ మాత్రమే కాదు. దీనిలో అధికారం, పాలిటిక్స్, దైవభక్తి, వ్యక్తిగత నైతికత అన్ని ముడిపడి ఉన్నాయి. నిజమే. ఒక రాజు తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. అదే సమయంలో భవిష్యత్ రాజుగా అభిషేకించబడిన వ్యక్తి తన శత్రు విషయంలో ఎలాంటి రూల్స్ పాటిస్తాడు? ఇది వాళ్ళిద్దరి మధ్య గొడవ కాదు, ఒక దేశ భవిష్యత్తును నిర్దేశించే ఘట్టమిది. ఇక కథ మొదలవ్వడమే ఒక ఇన్ఫర్మేషన్తో మొదలవుతుంది. జీఫీయులు వాళ్ళు సౌలు రాజు దగ్గరికి పరిగెత్తుకెళ్లి దావీదు హకీలా కొండ ప్రాంతంలో దాక్కున్నాడు అని చెబుతారు. ఇది రెండోసారి వాళ్ళిలా చేయడం. అవును, అంటే దావీదు మీద వీళ్ళకేదో పగ ఉన్నట్టుంది. ఇక ఆ మాట వినగానే సౌలులో నిద్రపోతున్న మృగం లేచినట్టుంది. వెంటనే 3000 మంది సైనికులను తీసుకుని బయల్దేరాడు. 3000 మంది? ఒక్క మనిషి కోసం 3000 మంది సైనికులా? అసలిది నమ్మశక్యంగా లేదు. నిజమే, ఆ సంఖ్య చాలా ముఖ్యమైనది. 3000 మంది అంటే అదొక చిన్న సైన్యంతో సమానం. అవును. అంటే దావీదును ఒక పారిపోయిన నేరస్తుడిలా కాకుండా ఒక ప్రత్యర్థి రాజులా చూస్తున్నాడు సౌలు. తన ఉనికికే ప్రమాదమని భావిస్తున్నాడు. అతని అభద్రతా భారం, అతని పగ ఎంత తీవ్రంగా ఉందా అర్థమవుతుంది కదా. స్పష్టంగా. అయితే ఇక్కడ దావీదు రియాక్షన్ కూడా గమనించాలి. అతను కేవలం బాధితుడిగా ఉండిపోలేదు. లేదు, అస్సలు లేదు. సౌలు వస్తున్నాడని తెలియగానే అతను ఇంకా లోతైన అడవుల్లోకి పారిపోలేదు. కరెక్ట్. దానికి సరిగ్గా వ్యతిరేకంగా చేశాడు. సౌలు తనకోసం వస్తున్నాడని తెలియగానే వేగుల వారిని పంపాడు. ఆ వార్త నిజమో కాదో కనుక్కోడానికి. అవును, ఇది చాలా చాలా తెలివైన పని. ఊహాగానాల మీద కాకుండా సరైన ఇన్ఫర్మేషన్తో ముందుకు వెళ్తున్నాడు. ఇది దావీదులోనే ఒక మిలిటరీ లీడర్ను చూపిస్తుంది. అతను పరిస్థితిని తన అదుపులోకి తీసుకుంటున్నాడు. సమాచారం కన్ఫర్మ్ అయ్యాక అతను చేసింది ఇంకా ఆశ్చర్యకరం. సౌలు సైన్యం ఎక్కడ విడిది చేసిందో స్వయంగా వెళ్లి చూశాడు. శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకుని పారిపోవడానికి కాదు, శత్రువు గుండెల్లోకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడనమాట. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సౌలు తన సైన్యం మధ్యలో ఒక కందకం లాంటి చోట నిద్రపోతున్నాడు. అతని చుట్టూ సైనికులు, అతని పక్కనే సైన్యాధిపతి అబ్నేరు, ఫుల్ సెక్యూరిటీ. ఆ సీన్ చూశాక దావీదు తన వాళ్ల దగ్గరకొచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు. నాతో పాటు సౌలు శిబిరంలోకి వచ్చే ధైర్యం ఎవరికుంది అని. నాకైతే ఈ ఆలోచనే భయంకరంగా ఉంది. 1000 మంది శత్రు సైనికుల మధ్యలోకి వెళ్లడమంటే అదొక సూసైడ్ మిషన్ లాంటిది. కాని అతని మేనల్లుడు అభిషై నేను వస్తాను అని ఒక్క మాటతో ముందుకొస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న నమ్మకం, వాళ్ల ధైర్యం అసాధారణం. ఇక వాళ్ళిద్దరూ రాత్రిపూట ఆ క్యాంపులోకి చొరబడతారు. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ లైన్ ఉంది. ఆ గాఢనిద్ర గురించి. అవును, సైనికులందరూ గాఢనిద్రలో ఉండటానికి కారణం యెహోవా వారిమీద గాఢనిద్ర పంపాడు అని. అంటే ఇది సాధారణ నిద్ర కాదు. ఇది ఒక డివైన్ ఇంటర్వెన్షన్, దావీదుకు దేవుడిచ్చిన ఒక అవకాశం అని రచయిత సూచిస్తున్నాడు. వాళ్లు లోపలికి వెళ్లేసరికి సౌలు తన తల దగ్గర నేలలో గుచ్చిన ఈటతో గాఢనిద్రలో ఉన్నాడు. అంటే తనను చంపాలని చూస్తున్న వ్యక్తి ఇప్పుడు తన చేతిలో నిస్సహాయంగా దొరికిపోయాడు. ఆ క్షణంలో అభిషై ఒక సైనికుడిగా తన నాయకుడి ప్రాణాలకు ముప్పుగా ఉన్న వ్యక్తిని అంతం చేయడానికి ఇదే సరైన సమయం అనుకుంటాడు. అవును, అభిషై స్పందన చాలా సహజమైనది. ఒక సోల్జర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కూడా. అతను దావీదుతో అంటాడు, ఏమని? దేవుడే నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు. ఒక్క దెబ్బ చాలు, ఈ ఈటతో అతన్ని నేలకు గుచ్చిపారేస్తాను, రెండో దెబ్బ కూడా అవసరం లేదు అంటాడు. అతని మాటల్లో ఆవేశం, ప్రాక్టికాలిటీ రెండూ ఉన్నాయి. ఈ సమస్యను ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనేది అతని ఆలోచన. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి అనేది అతని వాదన. కాని దావీదు ఒప్పుకోడు. ఇది కథలోనే అత్యంత కీలకమైన మలుపు, టర్నింగ్ పాయింట్. అతను అభిషైని ఆపి, వద్దు, అతన్ని చంపొద్దు, దేవునిచేత అభిషేకించబడిన వ్యక్తిని చంపి నిర్దోషిగా ఎవరుండగలరు అని అంటాడు.
ఇది నమ్మశక్యం కాని ఆత్మనిగ్రహం. అవును. తన ప్రాణాలు తీయడానికొచ్చినవాణ్ణి శత్రువుగా కాకుండా దేవుని అభిషిక్తుడుగా చూస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడే దావీదు ఆలోచనా విధానంలోని లోతు మనకు కనిపిస్తుంది. అతనిది కేవలం వ్యక్తిగత పగ కాదు, అతనుకో ఉన్నతమైన సూత్రానికి కట్టుబడి ఉన్నాడు. అంటే అభిషిక్తుడు అంటే ఆ పదవికి దైవిక ఆమోదము ఉందనర్థం. సౌలు ప్రవర్తన తప్పు కావచ్చు, కాని అతన్ని ఆ స్థానంలో పెట్టింది దేవుడు కాబట్టి అతన్ని శిక్షించే అధికారం కూడా దేవునిదే. ఖచ్చితంగా దేవుడే అతని శిక్షిస్తాడు, లేదా యుద్ధంలో చనిపోతాడు. నేను నా చేతులకు రక్తం అంటించుకోను అని చాలా స్పష్టంగా చెబుతాడు. అయితే ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. ఇది కేవలం దైవభక్తేనా, లేక అద్భుతమైన పొలిటికల్ స్కిల్ కూడానా? అద్భుతమైన ప్రశ్న. ఒకవేళ దావీదు సౌలుని చంపి ఉంటే ఏమయ్యేది? ప్రజలు అతన్ని హీరోగా చూసేవారా, లేక అధికారం కోసం రాజును వెన్నుపోట పొడిచిన హంతకుడిగా చూసేవారా? ఖచ్చితంగా అది రాజకీయంగా చాలా ప్రమాదకరమైన చర్య అయ్యేది. సౌలు మద్దతుదారులు, అతని సైన్యాధిపతి అబ్నేరు వీళ్లంతా దావీదుకు వ్యతిరేకంగా మారేవారు. దేశంలో అంతర్యుద్ధమొచ్చేది. తప్పకుండా దావీదు సింహాసనమెక్కినా అతని పాలన ఒక హత్యమరకతో మొదలయ్యేది. బహుశా దావీదు ఈ పరిణామాలన్నిటినీ ఆలోచించే ఉంటాడు. అతను నైతికంగానే కాదు, రాజకీయంగా కూడా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. నిజమే. అందుకే అతను సౌలును చంపకుండా ఒక తెలివైన పని చేశాడు. ఆ వస్తువులు తీసుకోవడం. అవును. అతని తల దగ్గర ఉన్న ఈటను, నీళ్ల బుడ్డిని తీసుకుని నిశ్శబ్దంగా బయటకొచ్చేద్దామన్నాడు. ఇది ఎంత సింబాలిక్! ప్రాణాలు తీయలేదు, కాని ప్రాణాలు తీయగలనని. బలమైన సాక్ష్యాలను తీసుకున్నాడు. ఆ ఈటే, నీళ్లబుడ్డి కేవలం వస్తువులు కావు, అవి దావీదు శక్తికి, సౌలు బలహీనతకు ప్రతీకలు. ఖచ్చితంగా ఈటె అనేది రాజు యొక్క అధికారానికి, సైనిక శక్తికి చిహ్నం. నీళ్లబుడ్డి అతని ప్రాథమిక అవసరాన్ని, అతని మానవ బలహీనతను సూచిస్తుంది. ఆ రెండింటినీ తీసుకోవడం ద్వారా దావీదు పరోక్షంగా ఒక మెసేజ్ పంపుతున్నాడు. నేను నీ పవర్ సెంటర్లోకి, నీ పర్సనల్ స్పేస్లోకొచ్చాను, కానీ నీకు హాని చెయ్యలేదు. ఇది మాటల కన్నా శక్తివంతమైన చర్య. శిబిరం నుండి సురక్షితమైన దూరం వెళ్ళాక ఒక కొండమీద నిలబడి దావీదు గట్టిగా కేక వేస్తాడు. కాని అతను సౌలును పిలవడు. ముందు అబ్నేరును పిలుస్తాడు. అవును, అతని సైన్యాధిపతిని. అబ్నేరు, సమాధానం చెప్పవా? నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడలేకపోయావు అని అందరి ముందు అతన్ని నిందిస్తాడు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. దావీదు ఇక్కడ సైకలాజికల్ వార్ఫేర్ ఆడుతున్నాడు. అవును. నేరుగా సౌలుతో మాట్లాడితే అది వారిద్దరి మధ్య పర్సనల్ ఇష్యూ అయ్యేది. కాని ముందు అబ్నేరును నిలదీయడం ద్వారా సౌలు సెక్యూరిటీ ఎంత వీక్గా ఉందో ఆ 3000 మంది సైనికుల ముందు బయటపడుతున్నాడు. మొత్తం సైన్యం యొక్క సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. కరెక్ట్. ఇది అబ్నేరును అవమానించడమే కాదు, సౌలు నాయకత్వం పట్ల సైనికులలో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం కూడా. ఆ తర్వాత ఆ క్లైమాక్స్ సాక్ష్యాలను బయటపెడతాడు. రాజుగారి ఈటెక్కడుందో చూడు, ఆయన తల దగ్గర ఉండాల్సిన నీళ్లబుడ్డి ఎక్కడుందో చూడు అంటాడు. ఆ మాటలు వినగానే అబ్నేరుకు, మిగతా సైనికులకు గుండె ఆగినంత పనయ్యుంటుంది. తావంతా నిద్రపోతుండగా ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో వారికి అప్పుడు అర్థమయ్యి ఉంటుంది. అప్పుడే సౌలు ఆ స్వరం దావీదుదని గుర్తుపడతాడు. అతని రియాక్షన్లో ఆశ్చర్యం, అపరాధభావం, బహుశా కొద్దిగా సిగ్గు కూడా కనిపిస్తాయి. దావీదా, నాయనా, ఇది నీ స్వరమేనా అని అడుగుతాడు. ఆ నాయన అనే పిలుపులో వారి మధ్య ఒకప్పుడున్న అనుబంధం ధ్వనిస్తుంది. దానికి దావీదు ఎంతో వినయంగా కాని చాలా సూటిగా సమాధానమిస్తాడు. నా యజమానుడు తన దాసుడైన నన్ను ఎందుకు తరుముతున్నాడు? నేను చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తాడు. తర్వాత ఒక అద్భుతమైన పోలికను వాడతాడు. ఒకడు పర్వతాల మీద కౌజుపిట్టను వేటాడినట్టు ఇశ్రాయేలు రాజు నా వెంటపడ్డాడు. ఆ పోలిక చాలా శక్తివంతమైనదే. కౌజుపిట్ట ఒక చిన్న, ప్రమాదకరం కాని పక్షి. దానికోసం ఒక రాజు తన 3000 మంది సైన్యంతో రావడం ఎంత హాస్యాస్పదమో, ఎంత అనవసరమో ఒక్క వాక్యంలో చెప్పేశాడు. అవును. దీనికి సౌలు ప్రతిస్పందన కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నేను పాపం చేశాను, నేను వెర్రివాడినై పెద్ద తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు. ఆ క్షణంలో అతని పశ్చాత్తాపం నిజమైనదిగానే అనిపిస్తుంది. బహుశా చావు అంచుల దాకా వెళ్ళి వచ్చినప్పుడు కలిగిన తాత్కాలిక జ్ఞానోదయం కావచ్చు. సౌలు, దావీదా నాయనా, నా దగ్గరికి తిరిగిరా, నీకు ఇక హాని చెయ్యను అని కూడా పిలుస్తాడు. కాని దావీదు ఆ మాటలను నమ్మినట్లుగా కనిపించదు. లేదు, అతను చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. సౌలు పశ్చాత్తాపం ఎంతసేపుంటుందో అతనికి బాగా తెలుసు. అందుకే అతను కొండ దిగిరాలేదు.
రాజుగారి ఈటెను తిరిగిస్తాను, దాన్ని తీసుకెళ్లడానికి మీలో ఒకరిని పంపండి అంటాడు. తన వైఖరిని స్పష్టం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నేను అభిషిక్తుడి మీద చెయ్యి చేసుకోలేదు. నా ఈ నీతిని బట్టి దేవుడే నాకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే వారి మధ్య న్యాయ నిర్ణేత దేవుడే కాని సౌలు కాదని తేల్చి చెప్తున్నాడు. అవును, ఇది వారి వ్యక్తిగత వైరాన్ని ఒక దైవిక న్యాయస్థానానికి తీసుకెళ్లడం లాంటిది. ముగింపులో దావీదిలా అంటాడు, ఈరోజు నీ ప్రాణం నా దృష్టికి ఎంత విలువైందో నా ప్రాణం కూడా దేవుని దృష్టికి అంతే విలువైనదిగా ఉండి ఆయన నన్ను అన్ని కష్టాల నుండి రక్షిస్తాడు. ఇది ఒక ప్రార్థన, అదే సమయంలో ఒక ధైర్యమైన ప్రకటన. మరి ఈ మొత్తం సంభాషణ తర్వాత ఏమైంది? పరిస్థితి మారిందా? తాత్కాలికంగా మారింది, కాని శాశ్వతంగా కాదు. సౌలు చివరి మాటలు గమనిస్తే అతను దావీదును శపించలేదు, బెదిరించలేదు. బదులుగా ఆశీర్వదిస్తాడు. అవును, నీవు గొప్ప కార్యాలు చేసి విజయం పొందుతావు అని. ఇది దాదాపు తన ఓటమిని అంగీకరించినట్లు, విధికి తలవంచినట్లుగా ఉంది. బహుశా లోలోపల దావీదే భవిష్యత్ రాజు అని సౌలుకు కూడా తెలుసేమో. కావచ్చు. అయినప్పటికీ వాళ్లు రాజీ పడలేదు. గ్రంథంలో దావీదు తన దారిన వెళ్ళిపోయాడు, సౌలు తన స్థలానికి తిరిగి వెళ్ళాడు అని ఉంటుంది. ఇదొక టెంపరరీ సెటిల్మెంట్ మాత్రమే. ఈ సంఘటన ద్వారా దావీదు నైతికంగా, వ్యూహాత్మకంగా పైచేయి సాధించాడు. కాని సౌలు నుండి ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. ఈ కథ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే దావీదు కేవలం ఒక గొప్ప యోధుడు మాత్రమే కాదు, అతను అపారమైన వ్యూహరచయిత, బలమైన నైతిక విలువల పట్ల నిబద్ధత ఉన్నవాడు. సరిగ్గా చెప్పారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. కాని సంయమనం పాటించడం ద్వారా అతను తన శత్రువుపై భౌతికంగా కాకుండా నైతికంగా, మానసికంగా విజయం సాధించాడు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం. ఆ క్షణంలో సౌలును అంతం చేయడం అది చాలా సులభమైన మార్గం. అవును. కాని అలా చెయ్యకపోవడం ద్వారా అతను కేవలం సౌలుకు మాత్రమే కాదు, అక్కడున్న 3000 మంది సైనికులకు, మొత్తం ఇజ్రాయెల్ జాతికి ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపాడు. అదేంటంటే, నేను అధికారం కోసం ఆతృతపడటం లేదు, నేను దైవిక నియమాలను, దేశ చట్టాలను గౌరవిస్తాను, సరైన సమయం వచ్చినప్పుడు సరైన మార్గంలోనే నాకు అధికారం దక్కుతుంది అని. నిజమే. ఇది అతని వ్యక్తిత్వంలోని స్థిరత్వాన్ని కూడా చూపిస్తుంది. అతని నిర్ణయాలు క్షణికావేశం మీద కాకుండా బలమైన నమ్మకాల మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే చరిత్రలో అతను అంత గొప్ప రాజుగా నిలిచిపోయాడు. ఈ చర్చ ముగింపుగా ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుతున్నాను. చెప్పండి. ఈ మూల గ్రంథం మనకు దావీదు ఏమి చేశాడో చెప్పింది, కాని అతని లోపల జరిగిన సంఘర్షణను పూర్తిగా చూపించలేదు. నిజమే. తన ప్రాణాలు తీయాలని చూస్తున్న వ్యక్తిని అంత దగ్గరగా చూసినప్పుడు అతన్ని క్షమించడం, వదిలేయడం అది నిజంగా అంత సులభమా? అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి అంతటి ఆత్మనిగ్రహాన్ని, దూరదృష్టిని ఎలా పెంపొందించుకోగలడు? మంచి ప్రశ్న. ఈ కథ కరుణను కేవలం ఒక మంచి గుణంగా కాకుండా ఒక శక్తివంతమైన ఆయుధంగా, ఒక వ్యూహాత్మక ఎంపికగా మన ముందుంచుతుంది. అవును. ఇది మన అందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. మన ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం లభించినప్పుడు ప్రతీకారమనే సులభమైన మార్గాన్ని కాకుండా ఉన్నతమైన సూత్రం కోసం నిలబడగల ధైర్యం మనకుందా?